హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 2x4 టైల్స్ హాల్కి వేసినాను. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఎట్లా వేయాలా, ఎట్లా లెవెల్ కట్టుకోవాలా, అట్లానే ఎంత వాటం పెట్టాలా, నీటి వాటం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాల్ అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా కలుపుతారండి. మా ఏరియాలో అయితే మేము ఇట్లా మాల్ అనేది మిక్సీ 2 సార్లు మిక్స్ చేసుకొని తర్వాత ఇట్లా వెడల్పుగా రూమ్కి అంతా పల్స్గా వెడల్పు చేసుకుంటాము. వెడల్పు చేసుకొని ఇట్లా నీళ్ళతో కొట్టేసి మధ్యలో కచ్చికలు పెడతాం అన్నమాట. కచ్చికలు పెట్టేసి మళ్ళీ నీళ్ళు ఒకసారి కొట్టేసి మొత్తం ఒక చోట వుడ్డుగా చేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఇట్లా చేస్తే మనకు మాల్ అనేది పర్ఫెక్ట్గా లెవెల్ చేసుకోవడానికి బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నారు కదా, అట్లా కచ్చికలు కొట్టేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి నీళ్ళు కొట్టి దానిపైన మళ్ళీ రెండోసారి నీళ్ళు కచ్చికలు కొడతాం అనమాట. మళ్ళీ తర్వాత అంతా వుడ్డ చేర్చుకుంటాము. మనము దారం పట్టుకోవడానికి అట్లేం అడ్డం లేకుండా ఒకచోటు చేసుకుంటాము. ఒక్కొక్క ఏరియాలో మొత్తం మనం ప్లాస్టింగ్కి ఎట్లయితే సిమెంట్ కలుపుతామో అట్లా కలుపుకుంటారు. కానీ అట్లయితే మాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అది కొంచెం నీళ్ళు ఎక్కువ అయిపోతుంది లేదా నీళ్ళు తక్కువ అవుతుంది. ఇట్లయితే మనకు కావాల్సినంత నీళ్ళు కొట్టుకోవచ్చు. తడి పొడిగా ఉండాలా ఫ్లోరింగ్ లెవెల్ చేసేటప్పుడు. అట్లుంటే మనకు ఫ్లోరింగ్ అనేది లెవెల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వాటం వచ్చి నేను ఈశాన్యం నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈశాన్యం నుంచి స్టార్ట్ చేస్తానండి. నేను ఈశాన్యం నుంచి ఇక్కడ ఆగ్నేయం అనమాట. ఇది ఆగ్నేయానికి నేను 1/2 సెంటీమీటర్ పెట్టినా, కరెక్ట్గా 1/2 సెంటీమీటర్. ఇక్కడ నేనైతే లేజర్ లెవెల్ వాడుతాను. పైప్ లెవెల్ పెట్టినా ఎట్లా తీసుకున్నా మీరు వచ్చి 1/2 సెంటీమీటర్ నేనైతే పెట్టినాను. అదే రూమ్ కొంచెం ఎక్కువ ఉంటే కన్నా 1 సెంటీమీటర్ పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ లాంగ్ ఉన్నట్లయితే మనం దాదాపు 1/2 ఇంచ్ పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటుకి 1/2 సెంటీమీటర్ పెట్టినా. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ పెడతాను నెక్స్ట్. ఎందుకంటే నీళ్ళు అనేది ఈశాన్యంలోకి రావాలంటే ఇప్పుడు ఇది వాయువ్యం అనమాట. వాయువ్యంలోకి వచ్చేసి నేను ఆడ నుంచి ఇటుకి 1 సెంటీమీటర్ పెట్టినాను. 1 సెంటీమీటర్ దాకా వాటం పెట్టేస్తాను అనమాట అక్కడికి. ఇది అయిన తర్వాత రాశిమూల పెట్టుకోవాలా. అప్పుడే మనం ఈశాన్యంలోకి నీళ్ళు పోతాయి అనమాట. మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఈశాన్యము, తర్వాత ఆగ్నేయం, తర్వాత వాయువ్యం, తర్వాత నైరుతి అనమాట. అట్లా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా నీళ్ళు అనేది ఈశాన్యంలోకి వస్తాయి. లేదు వేరే ఏరియా కంటే మీకు ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఆడ నుంచి దానికి ఆపోజిట్లో మూడోది ఉండాలన్నమాట. అట్లా స్టార్ట్ చేసుకోవాలా. ఇట్లా 4 కార్నర్లకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనము దారం పట్టుకొని వేసుకోవాల్సి ఉంటుందండి. దారం ఎందుకంటే ఇది లాంగ్ వచ్చేసి దాదాపు 15 అడుగులు ఉంది కాబట్టి 15 అడుగులకి మనము గజం కట్టి అందదు కాబట్టి మనం దారం పెట్టుకోవాలా. చూడండి, కింద సిమెంట్ కొలతకి నేను ఒక బిల్ల పెట్టుకున్నాను. టైల్ పీస్ ఒకటి పెట్టుకున్నాను. తర్వాత టైల్ పరుస్తాం కదా, టైల్కు ఇంకో పీస్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే టైల్ మళ్ళీ పరుస్తాం కదా, దాని కొలత కూడా రావాలి కాబట్టి ఇట్లా దారం టైట్గా పట్టుకోవాలా. అదేవిధంగా రెండో పక్క కూడా అదే అంతే టైట్గా పట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆ పీస్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ మరి ఎక్కువ దారం అనేది తగలకూడదు, అలాగని లూజు రాకూడదు అనమాట. కింద దూరిపోకూడదు. పీసు తగిలినట్లు పోతే మనకు కరెక్ట్గా ఉన్నట్లు అనమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అట్లా రావాలన్నమాట. అట్లా వస్తే లెవెల్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒకటి ఆడికి వచ్చినప్పుడు టైల్స్ అన్న అప్ అండ్ డౌన్ అన్న వస్తాయి, లేదంటే డొల్ల సౌండ్ అన్న వస్తుంది. అట్లా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఎవరేసినా ఇదే విధంగా వేసుకోవాలండి. దారం వచ్చి చాలా మంది ప్లాస్టిక్ దారం వాడుతుంటారు. ప్లాస్టిక్ దారం కంటే కూడా మనము ఈ దారం ఉంటుంది కదా, మామూలుగా బట్టలు కుట్టే దారం కొంచెం లావు ఉంటుంది కదా, అట్లాంటిది దారం తీసుకున్నట్లయితే మీకు లెవెల్ అనేది ఇంకా నీట్గా వస్తుంది అనమాట. అప్ అండ్ డౌన్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే నేనైతే ఇది ఎల్ షేప్ ఉందండి. మధ్యలో బాత్రూమ్ చూడండి. ఇక్కడ ముందర ఆగ్నేయంలో వచ్చేసి బాత్రూమ్ ఉంది, ఎల్ షేప్ ఉందన్నమాట. నేను ఈ స్ట్రైట్ ఉండేది మొత్తం టైల్స్ అంతా పరిచేసి తర్వాత దానికి లెవెల్ కట్టుకొని మళ్ళీ వేస్తాను. మీరు ఒకేసారైనా వేసుకోవచ్చు, కాకుంటే ఏమంటే లెవెల్ బాగా వేసుకోవాలా. మళ్ళీ లేకుంటే కన్నా టైల్స్ అనేది అప్ అండ్ డౌన్లో వస్తాయన్నమాట. ఒకటి హైట్ అన్నా వచ్చేస్తుంది, లేదా డౌన్ అన్న డొల్ల సౌండ్ వస్తుంది మళ్ళీ. అందుకనేసి ముందుగా ఈ స్ట్రైట్ ఉండేది వేసేస్తాను. తర్వాత అక్కడి నుంచి ఆటికి లెవెల్ కట్టుకుంటా. మళ్ళీ లెవెల్ తీసుకొని ఇక్కడ మనకు ఆగ్నేయంలో గోడ కనిపిస్తుంది కదా, గోడ దగ్గర నుంచి మళ్ళీ లెవెల్ కట్టుకొని దాన్ని సపరేట్గా మళ్ళీ కట్టి లాక్కొని టైల్స్ వేసుకుంటాను అనమాట. అట్లా పాయ లాగేటప్పుడు చూడండి, వీడియోలో చూసినట్లయితే నేను కట్టె అనేది చూడండి కొంచెం పొడువుగా లాగుతున్నాను. మరి మనం బిల్ వేస్తున్నాం చూడ, సెంటర్లో దారం పట్టుకున్నాక దానికంటే కొంచెం ఎక్కువ లాగుతున్నా. అప్పుడు ఇవి రెండింటినీ కలిపితే మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఎక్కడ అప్పుడు డౌట్ ఏమన్నా క్లియర్ అయిపోతుంది. మనం దారం సరిగ్గా పట్టుకున్నామా లేదా అనేది అక్కడే క్లియర్ అయిపోతుంది అనమాట.
ఇంకా చాలామంది ఏం చేస్తారంటే మనం ఇట్లా పాయ లాగేటప్పుడు తొక్కుతారు, వేసి కాలుతో తొక్కుతాంటారు, తాపితో అదరగొడతాను. అట్లా చేయకూడదండి. మనము పాయ ఎట్లా వేస్తామో అలాగే మామూలుగా రెండు పాయాలని కలుపుకుంటూ సిమెంట్ ఎట్లా లాగుతామో లెవెల్ చేసేది, అది కూడా అట్లనే ఉండాలి. మరీ ఎక్కువ అదరగొట్టేస్తానంటే టైల్స్ వేసేటప్పుడు అక్కడ మాత్రము టైల్స్ అనేటివి బాగా గట్టిగా పట్టుకునేస్తాయి. ఇంకో చోట మధ్యలో వచ్చేసి డొల్ల సౌండ్ వస్తుంది అనమాట. సిమెంట్ పాలు పోస్తుంటే లోపల దిగబడిపోతుంది, గ్యాప్లు వచ్చేస్తుంది అనమాట. సిమెంట్ అనేది వండు పోస్తాం కదా, వండు వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో టైట్గా ఉంటుంది, మధ్యలో వచ్చేసి లూజ్ వస్తుంది. మెయిన్ రీజన్ ఇదే. ఎక్కువ ఏమంటే మనము పాయ లాక్కున్నప్పుడు వేసి తొక్కుతా అంటారు, కొంతమంది తాపితో అదరగొడతా అంటారు. అట్లా చేయకూడదండి. మరీ టైట్ లేకుండా పాయ అనేది చెరిగిపోకుండా కొద్దిగా టైట్ పెట్టుకోవాలి, అంతేగాని తొక్కి దాన్ని తాపితో కొట్టి అట్లా చేస్తే సరిగ్గా రాదు. ఇది చూడండి, ఇప్పుడు రెండు పక్కల పాయాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కలుపుకుంటూ లెవెల్ చేయాల. లెవెల్ చేసేది చూసుకోండి, బిల్లలు రెండు వేసింటాం కదా, ఆ పక్క ఈ పక్క, అవి చెరిగిపోకుండా మొదట లాక్కోవాలా. తర్వాత కొద్దిగా ఒకసారి ఎడం చెయ్యి, ఒకసారి కుడి చెయ్యి, ఇట్లా రెండింటిని వేసుకొని తర్వాత సెంటర్ ఒకసారి లాగాల. అప్పుడు ఏమైనా అప్ అండ్ డౌన్లు వస్తున్నాయో లేదో అప్పుడప్పుడు కట్టి అనేది చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సరే పెట్టినామంటే కట్టి అనేది ఊగకూడదు, అలాగే కట్టికి మధ్యలో గ్యాప్ రాకూడదు అనమాట. అట్లుంటే కరెక్ట్గా లెవెల్ వస్తున్నట్లు. మీరు కట్ అనేది ఎంత బాగా క్లియర్గా లెవెల్ చేసుకుంటారో మీకు టైల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. ఎక్కడ అప్ అండ్ డౌన్లు రావు, డొల్ల సౌండ్ రాదు, నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఎంత బాగా లెవెల్ చేస్తారో దాన్ని బట్టే మీరు టైల్స్ పరిచే విధానం అనేది అంత ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లెవెల్ అంతా మొత్తం క్లియర్గా లాగిన తర్వాత రూమ్ ఫ్లోరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మూలమట్టాన్ని చూసుకోవాలా. మూలమట్టం అనేది గోడ నుంచి జస్ట్ ఒక 1/2 సెంటీమీటర్ వదిలేసి టైల్ అనేది పరుచుకోవాలా. మూల క్రాస్ వస్తుందా ఏమన్నా చూసుకోవాలన్నమాట. ఈ రూమ్ అయితే చాలా క్రాస్ ఉంది, దాదాపు 1.5 ఇంచి క్రాస్ ఉంది ఇదైతే రూము. నేను మూలమట్టం చూసుకున్నాను. తర్వాత టైల్స్ అనేది పరుచుకున్న తర్వాత ఒక టైల్ తీసేసి వండు పోసుకొని టైల్ అనేది నేనైతే గీతలు పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే గీతలు పెట్టినామంటే ఒక్కొక్కసారి డొల్ల సౌండ్ వస్తుంది. అదే గీతలు పెట్టకుండా వండు అనేది చిక్కగా కలుపుకొని ఇట్లా లెవెల్ చేసుకుంటా వండు అనేది తాపితోనే లెవెల్ చేసుకుని ఇట్లా పరుచుకుంటూ వచ్చేస్తే మనకు అప్ అండ్ డౌన్లు రావు. తర్వాత వచ్చేసి ఎక్కడ డొల్ల సౌండ్ కూడా రాదు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నుంచి ప్రతి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. కొద్దిగా నేర్చుకునే వాళ్ళు కానీ కొద్దిగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే యూజ్ఫుల్ టిప్స్ అయితే ఖచ్చితంగా చెప్తా ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. కామెంట్కి అయితే నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.
రూమ్ అంతా టైల్స్ పరిచిన తర్వాత మనకు ఎక్కడన్నా చిన్నగా అప్ అండ్ డౌన్లు ఉన్నా కూడా నేను కొద్దిగా ఉన్నా కూడా బరువు అనేది పెట్టేస్తాను. వెయిట్ అనేది ఎట్లా పెట్టాలంటే బరువు అనేది మనకు జాయింట్ల దగ్గర ఏమన్నా వచ్చిందంటే 4 జాయింట్లు కలిపి చిన్న టైల్ పీస్ పెట్టుకొని ఇట్లా ఇటుకలన్నా పెట్టచ్చు. మరి ఎక్కువ ఉంటే కన్నా కొంచెం ఇసుక మూటలు ఉంటాయి కదా, ఇసుక మూటలు పెట్టండి. మ్యాక్సిమం పెడితే కన్నా అవైతే కరెక్ట్గా మనకు టైల్స్ అనేది సెట్ అయిపోతాయి. నీళ్ళు ఎక్కువ బకెట్లు పోసేస్తుంటే అట్లా పోయకూడదు. ఎందుకంటే సిమెంట్ అనేది పచ్చిగా ఉంటుంది కింద. ఆ సిమెంట్ నీళ్ళన్నీ పోయి అక్కడ వచ్చి డల్ల సౌండ్ వచ్చేస్తుంది, సిమెంట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి లైట్గా ఇట్లా జగ్గుతో చల్లుకుంటే మనం తిరుగుతూ ఉంటాం కదా, అవన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట.